ఉత్తరాఖండ్లో అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ ఆలయ ద్వారాలు తెరిచారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత పుష్కర్ సింగ్ ధామీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాత్ర సనాతన ధర్మం, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముఖ్బా గ్రామంలో 6 నెలల శీతాకాలం తర్వాత గంగాదేవి పల్లకిని గంగోత్రి ధామ్కు పంపారు. భైరవ ఘాటిలోని భైరవ ఆలయానికి అక్కడ నుంచి గంగోత్రి వరకు పల్లకి యాత్ర కొనసాగింది. ఉదయం 10:30 సాంప్రదాయ ప్రార్థనలు, వేద మంత్రాలతో ఆలయ ద్వారాలు తెరిచారు. మరోవైపు యమునమ్మ పల్లకి ఈ ఉదయం కార్సాలీలోని తన శీతాకాల నివాసం నుండి యమునోత్రి ధామ్కు బయలుదేరి అక్కడ భక్తుల కోసం ఆలయ ద్వారాలు ఉదయం 11:55 తెరిచారు. చార్ధామ్ యాత్రలో మిగిలిన కేదార్నాథ్ ఆలయాన్ని 22న, బద్రీనాథ్ ధామ్ ద్వారాలు 23న తెరుస్తారు. చూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాదికదానరతా పరదేవతయా గదితాని గమై కమలాదయితాన పరంగలయే కలవేణురమావస గోపవధు శతకోటి